యూట్యూబ్ వ్యూయర్స్కు అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. శ్రీమద్భాగవతము ప్రథమ స్కందము. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. పాండవుల మహాప్రస్థానం, శ్రీకృష్ణుని పరంపదయానం తరువాతి ఘట్టాలను ప్రస్తుత భాగంలో వింటారు. సమస్త విద్యలు అభ్యసించి హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించిన పరీక్షిత్తు ఉత్తర కుమారుని పుత్రిక ఐరావతీదేవిని వివాహమాడాడు. వారికి కలిగిన 4 కుమారుల్లో జ్యేష్ఠపుత్రుడు జనమేజయుడు. పరీక్షిణ్ మహారాజు ధర్మరాజు వలె నేర్పుతో రాజ్యపాలన చేసి గంగా తీరమున అశ్వమేధయాగం గావించినవాడు. అసామాన్యమైన పరాక్రమం గలవాడు. తండ్రి అయిన అభిమన్యుల వలె అసహాయ సూర్యుడు. తాతైన అర్జును వలె అఖండ కీర్తి సంపన్నుడు. కురుజాంగల దేశంలో ప్రవేశించిన కలి ప్రభావం ఆ సమయంలో హెచ్చుచుండుట చేత పరీక్షిత్ కలిని అణిచివేసి తన పూర్వుల కాలము నాటి రాజ్యవైభవాన్ని పునరుద్ధరించదలిచాడు. కథన కుతూహలంతో రథాన్ని అధిరోహించి విజయయాత్రకు బయలుదేరాడు. ఒకరోజు సరస్వతీ నదీ తీరమున గోవు రూపంలో ఉన్న భూదేవి విలపిస్తూ కన్నీరు కారుస్తోంది. ఆ సమయంలో ధర్మదేవత వృషభ రూపం దాల్చి అతడికి ఒంటికాలతో కుంటుతూ వచ్చి భూదేవితో ఎందుకు పరితపించుతున్నావు అని అడుగగా, అందుకు ఆ గోవు, ఓ ధర్మప్రభవ, గోపాలుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే ధర్మం కూడా భూమిని వదిలిపెట్టిపోయింది. 39 సుగుణాలకు నెలవైన శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం సాధించగానే కలిపురుషుని ప్రేరణతో పాపకృత్యాలకు పాల్పడుతున్న ప్రజలను చూచి నాకు దుఃఖం కలుగుతోంది. దేవదేవుని పద్మ, వజ్ర, అంకుశ, శంఖ, చక్ర, చాప, మీన, ధ్వజరేఖలు కలిగి శోభిల్లిన శ్రీచరణాలు ఇకపై నా మీద సోకవు కదా అని నిరాశతో నిస్పృహతో బదులిచ్చింది. ఆ విధంగా ధర్మదేవత భూదేవితో సంభాషించుచుండగా చండాల్ని రూపంతో ఉన్న కలి శివుని వాహనమై నందివలే ఉన్న వృషభమును, గోవును రెండింటినీ కాలితో తన్ని ఒక కర్రను తీసుకుని వృషభమునుకున్న ఒకే ఒక కాలును కొట్టి విరుచుటకు ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన పరీక్షిత్తు అది చూచి, ఎవడవురా నీవు? నీకెటువంటి హాని కలిగించిన ఈ వృషభమును గోవును తన్నావెందుకు? నా సంరక్షణలో ఉన్న ఈ ప్రదేశంలో ఎటువంటి నేరము చేయకూడదని తెలియదా? నిన్నిప్పుడే శిక్షిస్తాను అని విల్లమ్ములు ఎక్కుపెట్టి కలిని నిరోధించాడు. అనంతరం పరీక్షిత్ గోవును వృషభమును ఓదారుస్తూ, సాధుజనులను మూగజీవులను బాధిస్తున్న ఈ దుర్మార్గుణ్ణి శిక్షించవలసిందే. ఇక మీరు స్వేచ్ఛగా ఉండగలరు. మిమ్మల్ని బాధించున్న వాణ్ణి ఇప్పుడే చంపివేసెదను. కానీ ఓ వృషభమా, నీ 3 కాళ్లకు ఏమైంది? ఎవరు నీకు ఈ అవస్థను కలిగించింది అని అడిగాడు. అప్పుడు ధర్మదేవత, రాజా, కురువంశంలో జన్మించిన నీవు ఇలా మాట్లాడడం సమంజసంగానే ఉంది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరముల్లో తపము, శౌచము, దయ అనే నా 3 పాదాలు ఒకటొకటిగా పోయాయి. ఇక మిగిలిన సత్యమనే 4వ పాదమును కూడా కలియుగంలో భగ్నం చేయాలని అధర్మం కాచుకుని కూర్చుంది. నా పరిస్థితికి ఎవరు బాధ్యులో తెలియదు కానీ ధర్మహాని జరుగుతోందని మాత్రం ఎరుగుదును. దోషులను నీవే నిర్ణయించి శిక్షింపము అన్న వృషభమును ధర్మదేవతగా గుర్తించిన పరీక్షిత్తు కత్తి తీసుకుని కలిని సంహరించుటకు ఉద్యుక్తుడయ్యాడు. కలి వెంటనే పరీక్షిత్తు కాళ్ల మీద పడి క్షమించమని ప్రార్థించాడు. వెంటనే రాజు కలిని తన రాజ్యము నుండి యజ్ఞేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తున్న బ్రహ్మావర్తాన్ని విడిచి వెళ్ళిపోమని శాసించాడు. అంతటా కలి, రాజా, మంచి ఉన్న చోటే భగవంతుడు చెడును కూడా సృష్టించాడు కదా, అందువలన నేను ఎక్కడ ఉండాలో నీవే చెప్పమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు పరీక్షిత్, జూదము, మద్యపానము, ప్రాణివధ, కామం ఇవిగాక సువర్ణం, వీటిలో నీవు నివసించవచ్చు. బంగారం ఉన్న చోట అసత్యము, దురాశ, అహంకారము మొదలైనవి తప్పకుండా ఉంటాయి. నీవు అచటికి పో అని పలికి కరిని అరికట్టాడు. కలి వెంటనే అతడి నుండి నిష్క్రమించాడు. అందువల్ల అసత్యం, గర్వం, కామం, హింస, వైరం అనేవి కలి నివసించే 5 స్థానాలయ్యాయి. ఆ ప్రకారంగా
పరీక్షణ్ మహాపాలుడు కలిని కట్టడి చేసి తపస్సు, శౌచం, దయ అనే 3 పాదాలు వృషభమూర్తికి ఇచ్చి భూదేవికి ధర్మదేవతకు మొదలును కూర్చాడు. కలియుగంలో చేస్తే గాని పాపాలు ఫలితాన్నివ్వవు. అయితే పుణ్యములు ఆచరిస్తాము అనుకుంటే చాలు, అవి ఫలాన్నిస్తాయి. అందుకనే కలి విజృంభణమును అరికట్టి కలిని ప్రాణములతో విడిచిపెట్టాడు పరీక్షణ్ మహారాజు. అనంతరం పరీక్షిత్ హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించి కౌరవ సామ్రాజ్యాన్ని ప్రశాంతంగా పాలించసాగాడు. అలా కొంతకాలానికి పరీక్షిత్ ఒకరోజు అరణ్యంలో వేటాడుతూ ఒక లేడీ వెంట పరిగెత్తి అలసిపోయి దప్పికొని ఒక ఆశ్రమంలోకి జొరబడ్డాడు. అక్కడ ఒక ఋషి ధ్యానమగ్నుడై ఇంద్రియములను బంధించి జాగ్రత్త, స్వప్న, సుషుప్త అనే 3 అవస్థలను అధిగమించి 4వదైన సమాధి స్థితిలో బాహ్య ప్రపంచంతో సంబంధం లేక తపమాచరిస్తున్నాడు. ఇదేమీ గమనించని పరీక్షిత్ ఆ మునిని మంచినీళ్లు కావాలని అడిగాడు. మునిలో చలనం లేకపోవడంతో అసలే అలసటతో దప్పికొని ఉన్న రాజు సహనం కోల్పోయి అవమానమును భరించలేక, కోపమును ఆపుకోలేక అక్కడే పడి ఉన్న ఒక చచ్చిన పామును తన వింటి కొనతో పైకెత్తి ఆ ముని మెడలో వేచి అచ్చటి నుండి వెళ్ళిపోయాడు. సమాధి స్థితి అందున్న ఆ ఋషి శమీక మహర్షి. ఇంత జరిగినా ఆయన మాత్రం కదలక మెదలక సమాధి స్థితి అందు అలానే ఉండిపోయాడు. శమీక మహర్షికి శృంగి అనే కుమారుడున్నాడు. ఈ సంఘటన చూచిన తోటి బాలురు శృంగి వద్దకు వెళ్ళి, పరీక్షణ్ మహారాజు నీ తండ్రి మెడలో చచ్చిన పామును వేచి అగౌరవపరిచినని, నీవు మృతకళేబరమును ధరించిన వాడి కొడుకు అని హాస్యమాడారు. జరిగినది తెలుసుకున్న శృంగి ఆగ్రహము చెంది, భగవంతుడు గోవిందుడు జగతిం ఎడబాసి చనిన శాసింపంగాదగువారులేమి, దుర్జనులెగసి మహాసాధుజనుల నే చెదరకట అనుకున్నవాడై, తపోనిష్టలోనున్న నా తండ్రిపై పామును వేచిపోయిన ఆ అహంకారి అయిన పరీక్షిత్తు 7 దినములలో తక్షకుని కాడుతో మరణించగలడని శపించాడు. తరువాత శృంగి రోధిస్తూ తండ్రి వద్దకు వచ్చాడు. జరిగిన సంగతి వివరించి ఆవేశంలో రాజుకిచ్చిన శాపాన్ని కూడా వెల్లడించాడు. శమీక మహర్షి తన కుమారుని తొందరపాటుకు కోపించి, పరీక్షణ్ మహారాజు ఉత్తముడు, భగవంతుని రక్షణలో విష్ణురత్నిగా జన్మించినవాడు, కలిని నిగ్రహించినవాడు, ప్రజలను కన్న బిడ్డల వలె పాలించుచున్నాడు. ఏ మహాపచారం చేశాడు గనుక అంతటి శిక్ష విధించడానికి? మునులైన వారు కొట్టినా తిట్టినా శాంతంతో భరిస్తారే గాని ప్రతీకారం చెయ్యరే. సజ్జనులైన వారు ఉపకారానికి పొంగిపోకూడదు, అపకారమునకు కృంగిపోరాదు. రాజు మరణిస్తే అరాచకం ప్రబలుతుంది కదా. అటువంటి రాజు చేసిన చిన్న తప్పిదాన్ని పిల్లవాడి చేస్తవలే పరిగణించాలి గాని శాపమిస్తారా అని మందలించాడు. అనివార్యమైన శాపం గురించి రాజుకు వెంటనే తెలియపరచాలని, ఉత్తమగతులకు వెళ్ళడానికి రాజును సన్నద్ధం చేయాలని తలచిన శమీక మహర్షి తన శిష్యుల్లో ఒకరిని రాజు వద్దకు పంపాడు. పరీక్షణ్ మహారాజు రాజ్యమునకు తిరిగి వచ్చి తొందరపాటుతో తాను చేసిన పనికి చింతించసాగాడు. ఉత్తముడైన శమీక మహర్షిని అగౌరవపరిచాను కదా అని విచారించసాగాడు. అంతలో గౌరవముఖుడనే పేరుగల శమీక మహర్షి శిష్యుడు వచ్చి రాజుకు శాపవృత్తాంతాన్ని నివేదించాడు. శృంగి ఇచ్చిన శాపాన్ని విన్న పరీక్షిత్ కలత చెందలేదు. చేసిన తప్పిదానికి చింతించసాగాడు. నేను వేట కొరకై ఎందుకు అరణ్యానికి వెళ్ళాలి? ధ్యానములో ఉన్న మునిపై మృత సర్పాన్ని ఎందుకు వెయ్యాలి? ఈ విధమైన పాపకార్యాన్ని నేనెందుకు చేసినట్లు? ఇదంతా కలి ప్రభావం కాదు కదా అనుకొనుచు, నిజానికి ఆ బాలుని తప్పేమీ లేదని, అహంకారంతో ప్రవర్తించానని, శమీక మహర్షిని అవమానపరిచిన తాను క్షంతవ్యుడని కాదని, శాపానుసారము 7వ దినమున తనకు తక్షకుని వలన మరణము తప్పదని నిశ్చయించుకుని గంగా తీరమున ప్రాయోపవేశం చేయడానికి నిర్ణయించుకున్నాడు. పరీక్షిత్ నిర్ణయాన్ని విని గంగానదీ తీరమందున్న అతడి వద్దకు అత్రి, వశిష్ఠుడు, చ్యవనుడు, శరద్వతుడు, భృగువు, అంగీరసుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు, నారదుడు, వ్యాసుడు విచ్చేశారు. వారిని చూసిన పరీక్షిత్ ఆనందంతో పొంగిపోయి, నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఒక్కసారిగా మీ అందరి దర్శన భాగ్యం లభించడం నా పూర్వజన్మ సుకృతం. నన్ను శపించి ఆ బాలుడు నాకు చాలా మేలు చేశాడు. ప్రాయోపవేశం చేయబోవు నన్ను ఆశీర్వదించమని విన్నవించుకుంటున్నాను. అయితే నాకు లభించిన ఈ 7 రోజుల సమయాన్ని నేను వ్యర్థం చేయదలుచుకోలేదు. మరణించే లోపల భగవంతుని కీర్తనలను, కథలను మనసారా వినగోరుచున్నాను.
నేను పాపరహితుణ్ణి కావాలంటే ఇంతకన్నా ఏం చేయగలను? తపస్సు, యోగము మొదలైన ఆచరించడానికి కావలసిన వ్యవధి, అవకాశములు లేవు కదా, మిగిలిన సమయం స్వల్పం కదా అని పలుకుతుండగా స్వర్గము నుండి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. అదే సమయంలో దైవయోగం వల్లనేమో అనేట్లు అతడికి సర్వసంగ పరిత్యాగి యోగీశ్వరుడు అయిన సుఖమహర్షి యతించారు. అమృతమయమైన ఫలములోని భాగవతం అనే రసాన్ని చిలుక అనే సుఖమహర్షి ముందుగా ఆస్వాదించి ఆ సుధారసాన్ని లోకాలకు అందించాడు. శ్రీ శుకుడు విరాగి, మహాయోగి, బ్రహ్మజ్ఞుడు, ఎటువంటి వికారములు లేనివాడు. నిగూఢమైన ప్రవర్తన వల్ల మూఢుని వలె గోచరిస్తాడు కానీ మనస్సునందు భేదభావాలు అంటనివాడు. ఒకసారి ఒకానొక సరస్సునందు దేవకన్యలు జలకాలాడుతున్నారు. మాయామోహములను వీడి దిగంబరుడై అటుగా సంచరిస్తున్న శుకుని చూచి ఏమాత్రమూ చెలించని దేవకన్యలు కుమారుని వెనుక శుకుని కుమారా కుమారా అని పిలుస్తూ వస్తున్న వ్యాసుని చూచి సిగ్గుపడి గబగబా వస్త్రాలను ధరించారు. వృద్ధుడైన తనను చూచి సిగ్గుపట్టు కారణమేమని వ్యాసుడు వారిని అడుగగా వారు వ్యాసునితో, నీ కుమారునకు స్త్రీ పురుష భేదభావం లేదు, అతడు నిర్వికారుడు. ఈ విషయంలో నీకు నీ కుమారునికి చాలా వ్యత్యాసం ఉంది అని బదులిచ్చారు. దానితో సిగ్గుపడ్డం వ్యాసుని వంతైంది. అటువంటి తపోనిధి, జ్ఞాన పెన్నిధి, కృపా పయోనిధి అయిన సుఖమహర్షి రాకను గమనించిన పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు అత్యంత ఆనందంతో సుఖబ్రహ్మకు ఎదురై అతిథి సత్కారములు గావించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి పూజించాడు. ఆయనతో పరీక్షిత్తు, మీ పాదస్పర్శ చేత ఈ స్థలం నేను పావనమయ్యాము. గోవు పాలను పితికినంత సేపటి కంటే ఎచటను ఉండని మీరు నాకు దర్శనమొసగడం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. నారాయణుని పాదాల చెంతకు చేరుటకు మార్గం తెలుపవలసిందిగా అర్థిస్తున్నాను. వ్యవధి లేదని చింతిస్తున్నాను అని సుఖబ్రహ్మను వేడుకున్నాడు. శ్రీమద్భాగవతమునందలి ప్రథమ స్కందము సమాప్తము. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరివార్తలెరుగువారికి హరిపదములు తలచువారి కనవరతంబున్ హరికథలు వినెడివారికి మరణాగత మోహ సంభ్రమము లేదనగా. యూట్యూబ్ వ్యూయర్స్కు అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది.